నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చలమల ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, ఈ మధ్యకాలంలో మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఎంత బజ్ క్రియేట్ చేసాయో చూసాం, ఎంత ట్రెండింగ్లో ఉన్నాయో చూసాం. అంటే మ్యూచువల్ ఫండ్స్ అనగానే ప్రతి ఒక్కరు ఏం చెప్తారంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్స్ట్రుమెంట్ అని చెప్తారు. మ్యూచువల్ ఫండ్స్లో ఉన్నంత ట్రాన్స్పరెన్సీ ఇంకెక్కడ ఉండదంటారు. మ్యూచువల్ ఫండ్స్లో వచ్చినంత రిటర్న్స్ కూడా ఇంకా ఏ ఇన్వెస్ట్మెంట్ ఇవ్వదంటారు. మొత్తంగా మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక అద్భుతమైన ఇన్వెస్ట్మెంట్ అని అందరూ చెప్తుంటారు. అవునండి. అయితే మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించి ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నా ఇన్వెస్ట్ చేసే వాళ్ళకు కూడా వాళ్ళందరి మైండ్లో ఒక ఆలోచన ఉంటుంది. రాత్రికి రాత్రే ఒక మ్యూచువల్ ఫండ్ కంపెనీ దివాలా తీస్తే పరిస్థితి ఏంటి, హూ ఈజ్ అకౌంటబుల్ అంటూ కూడా చాలామంది అడుగుతుంటారు. కాబట్టి ఏంటి దీనికి మీరేం చెప్తారు? అసలు దీనికి నేను ఒక ప్రశ్న అడుగుతా. మీరు ఎఫ్డీలో 10 లక్షలు వేశారు, రాత్రికి రాత్రే బ్యాంక్ దివాలా తీస్తే మీ ఎఫ్డీ పరిస్థితి ఏంటి? ఇన్సూరెన్స్ ఉందా? లేదు. ఉంటది. ఎంత వరకు? 5 లక్షలకి. ఓకే ఓకే. 5 వేసారు, 50 లక్షలు వేసారు, మీకు ఆర్బీఐ ఇన్సూరెన్స్ ఎంత ఉంటది? 5 లక్షలే ఉంటది బ్యాంక్ అయినా కానీ. సో ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ గురించి మాట్లాడతా. సో ఫస్ట్ ఎఫ్డీ గురించి ఎందుకు చెప్పాను, తర్వాత ఇది ఎందుకు చెప్తున్నాను అంటానికి కూడా టాపిక్ అయ్యేటానికి అందరికి అర్థమైపోద్ది. సో మ్యూచువల్ ఫండ్ ఒక ఏఎంసీ అనేది బేసిక్గా ఒక ట్రస్ట్ కింద ఫామ్ చేస్తారు. దానికి బేసిక్గా ట్రస్టీస్, ఒక 4 ట్రస్టీస్. సో బేసిక్గా ఆ కంపెనీ ఎవరైతే ఆ స్పాన్సర్ ఉంటారో ఆ స్పాన్సర్కి సంబంధించి రిలేటివ్స్ కానీ వాళ్ళు ఎక్కువ మంది లేకుండా అదర్ కేటగిరీ పీపుల్ తీసుకొని వచ్చి ట్రస్టీస్ కింద ఫామ్ చేస్తూ ఉంటారు. సో బేసిక్గా ఈ మ్యూచువల్ ఫండ్ అంతా కూడా నడిచేది దేని మీద? ఫండ్, పబ్లిక్ మనీ మీద, ఫండ్ పూలింగ్ మీద నడుస్తూ ఉంటుంది. ఆ డబ్బులన్నీ వచ్చినాయి ఎక్కడికి వెళ్తూ ఉంటాయి? ఈక్విటీ మార్కెట్స్ లో, స్టాక్స్ లో పెట్టుబడులు పెడుతూ ఉంటారు. సో బేసిక్ గా మరి మనకి బ్యాంక్స్ ఏమో బిజినెస్ కింద రన్ అవుతూ ఉంటాయి, కానీ మ్యూచువల్ ఫండ్స్ ఏమో ఒక ట్రస్ట్ బాడీ కింద ఫామ్ అయి ఉంటాయి. మరి దీనికి ఎందుకు కారణం? ఇప్పుడు బిజినెస్ అనేది లాభాలు ఎంత కావాలనేది వాళ్ళు నిర్ణయించుకుంటారు. ఒక బ్యాంక్ వడ్డీ రేట్లు ఎంత పెట్టుకోవచ్చు అనేది ఆర్బీఐ గైడ్ లైన్స్ తర్వాత వాళ్ళు ఎంత పెంచుకోవాలో వాళ్ళ ఇష్టం. ఒక్కొక్క బ్యాంక్ ఒక్కొక్క వడ్డీ రేట్ ఉంటుంది, ఒక్కొక్క బ్యాంక్ ఎంత ఇవ్వాలి వాళ్ళ రూల్స్ అంటే వాళ్ళ ఇష్టం. కానీ అదే మ్యూచువల్ ఫండ్ విషయంలోకి వచ్చేసరికి ఎంత లాభం ఉండాలో కూడా వాళ్ళు డిసైడ్ చేసుకోవడానికి లేదు. ఎందుకు? వాళ్ళకు ఉన్నటువంటి ఏఎంని బేస్ చేసుకొని ఎక్స్పెన్స్ రేషియో మాక్సిమం ఎంత ఉండాలో కూడా మన రెగ్యులేషన్ బాడీయే డిసైడ్ చేస్తుంది. సో బేసిక్ గా ఇక్కడ మ్యూచువల్ ఫండ్ హిస్టరీ అంటే మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ అనేది మనకి కంప్లీట్ గా వాళ్ళ ఇష్టారాజ్యంగా నడపడానికి ఉండదు. కంప్లీట్ గా గవర్నమెంట్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉంటాయో వాటి ప్రకారం మాత్రమే రన్ చేయాలి. ఎంత డబ్బులు తీసుకోవాలో కూడా వాళ్ళు నిర్ణయించుకోవడానికి ఉండదు. సో బేసిక్ గా మ్యూచువల్ ఫండ్ లోకి ఒక ఇన్వెస్టర్ డబ్బులు వేసినప్పుడు అది మ్యూచువల్ ఫండ్ హౌస్ నుంచి విత్ ఇన్ నో టైం, అతి తక్కువ టైం అని అంటే 1-2 గంటలు కాదు, మేబీ ఒక 3-4 డేస్ టైం ఫ్రేమ్ లో వాళ్ళు ఈక్విటీ పర్చేసింగ్ లోకి వెళ్ళిపోవాలి. అంతేకాని ఆ డబ్బుల్ని తీసుకొని వాళ్ళు పర్సనల్ యూసెస్ చేయడానికి ఉండదు. ఎందుకు అని అంటే ఆ అకౌంట్ కి వాళ్ళు కస్టోడియన్ గా మాత్రమే ఉంటారు. దట్ అమౌంట్ ఈస్ అలౌడ్ టు ట్రాన్స్ఫర్ ఇన్ టు ద ఈక్విటీ మార్కెట్స్ ఆర్ టు ద ఇన్వెస్టర్. సో బేసిక్ గా ఒక మ్యూచువల్ ఫండ్ ఏఎంసీ, ఒక ఫండ్ కి ఓనర్ ఎవరు అని అంటే ఇన్వెస్టర్స్. ఓకే, మధ్యలో చాలా మంది ఉంటారు, అదేంటి ఎండీలు ఉంటారు, సిఇఓలు ఉంటారు, ఎక్స్వైజర్ చాలా మంది ఉండొచ్చు కాక, కానీ ఫైనల్ గా ఫండ్ కి ఓనర్ ఎవరు అంటే మాత్రం వీళ్ళు, అక్కడ కంపెనీ కాదు. ఎందుకు? అది ఒక ట్రస్ట్ కింద ఫామ్ అయింది. ఇక్కడ పెట్టుబడి అంతా పెట్టింది ఎవరు? షేర్ హోల్డర్స్ ఎవరు? వీళ్ళు. సో బేసిక్ గా ఒక ఏఎంసీ, ఒక ఫండ్, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఎక్స్వైజెడ్ లార్జ్ క్యాప్ కంపెనీ అనుకోండి. ఆ లార్జ్ క్యాప్ కంపెనీ ఏం చేస్తుంది? లార్జ్ క్యాప్ సెక్టర్ లో ఏవైతే స్టాక్స్ ఉన్నాయో, క్యాపిటలైజేషన్స్ లో ఏవైతే ఉంటాయో వాటిలో పెట్టుబడి పెడుతూ ఉంటారు. విత్ ఇన్ నో టైం వాళ్ళు తీసుకువెళ్ళిపోయి డబ్బులని అక్కడ డిపాజిట్ చేయాలి. ఏవైతే ఈ రూట్ లో అంటే ఇన్వెస్టర్ త్రూ ఏఎంసీ టు ద స్టాక్స్, ఈ రూట్ మాత్రమే ఎనేబుల్ చేసి ఉంటుంది, కానీ అదర్ సైడ్ మనీ ఫ్లో అవ్వడానికి అవకాశం లేదు. ఇప్పటి వరకు మన మ్యూచువల్ ఫండ్ హిస్టరీలో రాత్రికి రాత్రి దివాలా తీసి నేను వెళ్ళిపోతున్నా అని చెప్పినటువంటి ఏఎంసీ చరిత్రలు మనకి లేవు. దట్ ఈస్ ద మోస్ట్ అన్కామన్ థింగ్. అంటే జరగడం కూడా అసాధ్యం. ఎందుకు? మన రెగ్యులేషన్ ఫ్రేమ్వర్క్స్ కూడా అలా ఉంటాయి. ఇన్ కేస్ ఒకవేళ ఒక ఏఎంసీ మూసేసే కండిషన్కి వచ్చింది, వాళ్ళకి డబ్బులు అంటే వాళ్ళకి వచ్చేటువంటి ఎక్స్పెన్స్ రేషియో సరిపోవట్లేదు, ఆ ఎక్స్పెన్స్ రేషియో వల్ల వాళ్ళకి అప్పులు అవుతున్నాయి, సో వాళ్ళ మూసేయాల్సిన కండిషన్కి వచ్చింది. అప్పుడు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి, ఆ రోజు ఉన్నటువంటి ప్రైస్ కి అనుకూలంగా ఎసెట్స్ అన్నిటిని అమ్మేసి డబ్బులు ఇన్వెస్టర్స్ కి ఇచ్చేసిన తర్వాత వైండ్ అప్ చేయాలి. ఎసెట్స్ అంటే ఏంటి? ఇక్కడ స్టాక్స్. ఆ రోజు ఏ రేట్ ఉంటుందో ఆ రేటుకి అమ్మేసుకుంటారు. అమ్మేసిన తర్వాత ఆ డబ్బుల్ని ఆ ఇన్వెస్టర్స్ కి ఎంత వాల్యుయేషన్ ప్రకారం ఉంటుందో ఆ వాల్యుయేషన్ ప్రకారం ఇచ్చేయాలి.
మనం ఎంత ఇన్వెస్ట్ చేసాం అంత ఇవ్వటం కాదు, అప్పటి రేట్ ఎంత ఉందో ఆ రేట్ చేయాలి. ఓకే, సో బేసిక్ గా చాలా మంది అనుకుంటూ ఉంటారు మనం పెట్టుబడి వస్తుందా తిరిగి, లేదా పెట్టుబడి కూడా రాదా, కాదు, ఆ రోజు రేట్ ఏది ఉంటుందో అది ఇవ్వాల్సిందే. దాన్ని డైరెక్ట్ గా వైండప్ చేయడం కుదరదు. లేదా సహజంగా ఇప్పటిదాకా అట్లా డైరెక్ట్ గా వైండప్ చేసి ఇన్వెస్టర్స్ కి ఇవ్వాల్సిన కండిషన్స్ కూడా రాలేదు. కానీ ఎక్కువగా జరిగే కండిషన్స్ ఏముంటాయి అని అంటే, ఒక ఏఎంసీ కనుక క్లోజ్ చేస్తే ఇంకొక ఏఎంసీ వచ్చి టేక్ ఓవర్ చేస్తుంది. ఓకే, రైట్. ఇట్లాంటి కండిషన్స్ జరిగాయి మన దగ్గర. సో బేసిక్ గా ఏఎంసీని కంప్లీట్ గా క్లోజ్ చేసే కండిషన్ ఉంటే ఫండ్స్ ఉంటాయి కదా, అందులో ఇన్వెస్టర్స్ ఉంటారు, ఫండ్స్ ఉంటాయి, కస్టమర్ బేస్ ఉంటుంది, అంతా ఉంటది. మిగతా వాళ్ళు ఎందుకు ఆగుతారు? సో దే విల్ కమ్ అండ్ దే విల్ టేక్ అప్. ఓకే రైట్. సో బేసిక్ గా వాళ్ళు ఏమి చేయడానికి పనికిరాదు. ఆ డబ్బులు అయితే మార్కెట్ లో ఉండాలి, లేదా కస్టమర్ దగ్గర ఉండాలి. సో ఉన్న వాళ్ళు దాని అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం చేస్తారు. ఆల్రెడీ వాళ్ళకి ఎగ్జిస్టింగ్ టీమ్స్ ఉంటాయి, ఫండ్స్ ఉంటాయి. ఇంతకు ముందు రిలయన్స్ మ్యూచువల్ ఫండ్ ఉంది, ఇప్పుడు ఏమైంది అది? అదేమన్నా బ్యాంక్రప్ట్ అయిపోయి జనాలు డబ్బులు ఎక్కువ వెళ్ళిపోయారా? కాదు కదా, నిప్పాన్ అయింది, ట్రాన్స్ఫర్, అంతే. సో దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. అది వేరే కంట్రీ నుంచి వచ్చి పెట్టింది అయి ఉండొచ్చు. మన ఇండియాలో బ్యాంక్ స్పాన్సర్డ్ మ్యూచువల్ ఫండ్ ఏఎంసీస్ లైక్ ఎస్బీఐ, ఐసిఐసిఐ, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇవేమైనా కానివ్వండి. సో ఎవరో ఒకరు స్పాన్సర్ చేసి వాళ్ళ త్రూ రన్ చేస్తుంటారు. సో బేసిక్ గా చాలా మందికి డౌట్ ఉంటుంది, మనం బ్యాంక్ పేరుతో ఉన్నటువంటి మ్యూచువల్ ఫండ్ లో పెట్టుబడి పెడితే మనకి గ్యారంటీ ఉంటది కదా, మనకి ఏం కాదు కదా అని. అది తప్పు. ఎండ్ ఆఫ్ ద డే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మనకి బ్యాంక్ అనే ఎంటిటీ వేరు, దాని రిజిస్ట్రేషన్ వేరు, ఏఎంసీ రిజిస్ట్రేషన్ వేరు. ఇప్పుడు ఎస్బీఐ ఉంది, ఎస్బీఐ బ్యాంక్ రిజిస్ట్రేషన్ వేరు, ఎస్బీఐ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్, ఇదంతా ఎస్బీఐ కార్డ్స్ రిజిస్ట్రేషన్ వేరు, ఎస్బీఐ ఏఎంసీ రిజిస్ట్రేషన్ వేరు. అలానే హెచ్డిఎఫ్సి లో కూడా హెచ్డిఎఫ్సి ఏఎంసీ వేరు. మన ఇది కూడా స్టాక్ మార్కెట్ లో ఉంటాయి, హెచ్డిఎఫ్సి ఏఎంసీ ఇవన్నీ కూడా, రైట్. సో బేసిక్ గా సపరేట్ గానే రిజిస్ట్రేషన్స్ ఉంటాయి. బ్రాండ్ అంటే స్పాన్సర్స్ వాళ్ళు అంతే, కంపెనీ ఒకటే కాదు, అది బ్యాంక్ ఏం రన్ చేయదు, దాని బాడీ అంతా సపరేట్ గానే ఉంటుంది, సపరేట్ గానే రన్ చేస్తారు. ఇప్పుడు ఎస్బీఐ బ్యాంక్ అనగానే గవర్నమెంట్ మైండ్ సెట్ ఇట్లా ఉంటుంది, ఎక్స్వైజెడ్ అనుకుంటాం కదా. ఎస్బీఐలో ఎన్ని టాప్ పర్ఫార్మింగ్ మ్యూచువల్ ఫండ్స్ లేవు, ఎస్బీఐ ఎంత కార్పొరేట్ లో బిహేవ్ చేస్తారు తెలుసా మ్యూచువల్ ఫండ్ విషయంలో, బాడీ వేరు కంప్లీట్ గా. సో బేసిక్ గా మీరు అందులో పెట్టాలి ఇందులో పెట్టాలి అది ఏమీ లేదు. మ్యూచువల్ ఫండ్ లో ఒకసారి పెట్టుబడి పెట్టిన తర్వాత ఆ ఫండ్ హౌస్ కూడా డబ్బులు ఏమీ చేసుకోలేదు. ఎస్, ఒకవేళ మూతపడ్డప్పుడు రిడిమ్షన్ కొన్ని రోజులు ఆపుతారు. ఎందుకు? ఐదర్ వాళ్ళు దాన్ని అమ్మేయాలి, లేదా ఏదో ఒకళ్ళు వచ్చి టేక్ ఓవర్ చేయాలి. సో దానికి రిడిమ్షన్ అవుతుంది కొన్ని రోజులు, మీ డబ్బులకి ఏం కాలేదు. ఏదో ఒక ఏఎంసీ వచ్చి టేక్ ఓవర్ చేసిన తర్వాత ప్రతి ఒక్క డీటెయిల్ మళ్ళీ కస్టమర్ కి అప్డేట్ చేస్తారు, ఇన్వెస్టర్స్ కి. పలానా ఏఎంసీ వచ్చి దాన్ని టేక్ ఓవర్ చేసింది, కొత్త మేనేజ్మెంట్ టీమ్ ఇది, దీని ఫండ్ మేనేజర్ వీళ్ళు, మేము పలానా టీమ్ తోటి వెళ్ళాలనుకుంటున్నాం, మా ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ అని చెప్పి మీకు అప్డేట్ కూడా చేస్తారు. ఆ తర్వాత ఉంచుకుంటారా అమ్ముకుంటారా మీ చాయిస్. బేసిక్ గా ఫండ్ కి అయితే ఏం కాదు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ అండి.